ఫోక్ సాంగ్స్తో డాన్సర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ అలియాస్ జాను లిరి వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నాపై ట్రోల్స్ ఆపండి, నాకు ఓపిక నశించింది, అన్నతో మాట్లాడినా తమ్ముడితో మాట్లాడినా తప్పుగా తీసుకుంటున్నారు, మీరు ట్రోల్స్ ఆపకపోతే నేను చనిపోతా, నా చావుకు మీరే కారణం అంటూ ఏడుస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఆ ట్రోల్స్కి రీజన్ ఫోక్ సింగర్ దిలీప్ దేవగన్ ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఫోటోనే. జాను లిరి ఫేస్ కనిపించకుండా తనతో క్లోజ్గా ఉన్న ఫోటోను షేర్ చేయడంతో ఆ ఫోటోలో ఉన్నది జాను లిరి అని తెలుసుకున్న వారంతా ట్రోల్స్ చేయటం మొదలుపెట్టారు. దీంతో ఏడుస్తూ వీడియోను రిలీజ్ చేసింది జాను లిరి. చాలా మంది అంటారు, కానీ ఈ రోజు నాకు ఓపిక నశించింది. బాధ ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదు నాకు. అయితే దీనిపై స్పందించిన సింగర్ దిలీప్ తాము ప్రేమలో ఉన్నామని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నామని తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇక చేసేదేమీ లేక జాను లిరి కూడా మరో వీడియోను రిలీజ్ చేసింది. ఇకపై ట్రోలింగ్స్ పట్టించుకోనని, తాను రెండో పెళ్లి చేసుకుంటున్నానని ఆ వీడియోలో తెలిపింది. జాను దిలీప్ ప్రేమ ప్రయాణం ఇప్పటిది కాదు, అప్పట్లో ఇద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్స్ వచ్చినా ఎవ్వరూ స్పందించకపోవడంతో ఆ రూమర్స్కి బ్రేక్ పడింది. ఫోక్ డాన్సర్గా మంచి గుర్తింపు రావడంతో జానుకి ఢీ షోలో డాన్స్ చేసే అవకాశం దక్కింది. మంచి పర్ఫార్మెన్స్లతో జడ్జెస్ని మెప్పించి ఢీ టైటిల్ కూడా గెలుచుకుంది. అయితే ఆ షో చేస్తున్నప్పుడు కూడా శేఖర్ మాస్టర్కి జానుకి మధ్య ఏదో ఉందని ట్రోల్స్ చేశారు. ఇంటర్వ్యూస్లో జాను లిరిని రెండో పెళ్లి గురించి అడిగినప్పుడు కూడా నా కోసం వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ నేనే వద్దనుకుంటున్నా అని చెప్పింది. తనకి సాయి పల్లవిలా చేయటం, సాయి పల్లవి క్యారెక్టర్ అంటే చాలా ఇష్టమని, ఎప్పటికైనా సాయి పల్లవితో డాన్స్ చేసే అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పింది. జాను లిరి చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకుంది. తనకు లిరి అనే కొడుకు కూడా ఉన్నాడు. తన కొడుకుపై ప్రేమతోనే తన పేరుని జాను లిరిగా మార్చుకుంది. ఇప్పుడు ఫోక్ సింగర్ దిలీప్ దేవగన్తో రెండో పెళ్లికి రెడీ అయింది. ఇది చూసిన వాళ్ళు కొందరు విమర్శిస్తుంటే మరికొందరు వీళ్ళకి కాంగ్రాట్స్ చెబుతున్నారు. జాను లిరి డాన్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.